హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనం చెప్పిన విధంగానే ఈ రోజు నుంచి వర్షాల జోరు పెరగబోతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, అలాగే రాయలసీమ వ్యాప్తంగా, దక్షిణాంధ్ర వ్యాప్తంగా, దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి వర్షాల జోరు పెరగబోతుంది. ఈ వర్షాల గురించి మనం 10 రోజుల నుంచి కూడా హెచ్చరిస్తూనే ఉన్నాం రైతులకి, ప్రజలకి. ఆ విధంగానే ఈ రోజు నుంచి వర్షాల జోరు పెరగబోతుంది. ప్రస్తుతం 2 గంటల 30 నిమిషాలు ఈ సమయంలో పూర్తిగా కూడా ఇటు గుంటూరుకి దగ్గరగా ఉన్న నరసరావుపేట, మాచర్ల, అలాగే మార్కాపురం పరిసర ప్రాంతాల్లో భారీ మేఘాలు అయితే విస్తరించి ఉన్నాయి. అలాగే మరొక పక్కన ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని మేఘాలు ముఖ్యంగా అయితే విస్తరించి ఉన్నాయి. రానున్న మరికొద్ది గంటల్లో, రానున్న 12 గంటల్లో ఈరోజు వర్షాలు పూర్తిగా కూడా ఎక్కువ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. రానున్న 12 గంటలు ఈరోజు సాయంత్రం, రాత్రి సమయంలో పూర్తిగా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజలు, అలాగే కృష్ణా జిల్లా ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలను అయితే ఈరోజు సాయంత్రం, రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది. అలాగే రాయలసీమ జిల్లాలైన కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాతో పాటుగా అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, అలాగే కడప, అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు చూసే ఛాన్స్ ఉంది. అలాగే మిగిలిన జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం, రాత్రి సమయంలో రానున్న 12 గంటల్లో చూసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మరొక పక్కన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, జనగాం, మహబూబాబాద్, వరంగల్, అలాగే వీటితో పాటుగా నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, ఈ జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, అలాగే వీటితో పాటుగా నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు అయితే రాత్రి సమయంలో, సాయంత్రం సమయంలో చూసే అవకాశం అయితే ఉంది. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో, ఉత్తర తెలంగాణలో, మధ్య తెలంగాణ, పడమర తెలంగాణలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇది ఓవరాల్గా రానున్న 12 గంటల్లో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు చూసే అవకాశం ఉంది. ప్రజలందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ప్రజలు, రైతులు అలర్ట్గా ఉండండి. ఒక్కసారిగా ఉదయం, మధ్యాహ్నం సమయంలో 45 నుండి 50 డిగ్రీల వరకు ఎండల తీవ్రత ఒక్కపోతా ఉంది. కానీ సాయంత్రం, రాత్రి సమయంలో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న వర్షాలు అయితే వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి. అలాగే మీ అందరి కోసం తప్పకుండా సాయంత్రం లైవ్ ద్వారా అయితే మీ అందరికీ కూడా ట్రాక్ చేసే ప్రయత్నం అయితే ఈ వర్షాలను అయితే చేస్తానని, తప్పకుండా అందరూ కూడా లైవ్లో పాల్గొనండి. థ్యాంక్ యూ అండి.